కాబట్టి సర్వశక్తుడగు దేవుడు శిక్షను తృణీకరింపకము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడండి? గద్దిస్తాడంట. కొన్ని సందర్భాల్లో దేవుడు గద్దిస్తాడు. దేవుడు ఆయన రాత్రికాల సమయంలో ఆయన మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చి ఆయన గద్దింపు మామూలుగా ఉండదు, ఆయన కొడతాడు కూడా. కొన్నిసార్లు ఆ షాప్ నేను తిన్నాను. దేవుడు చాలా కోపంగా మాట్లాడతాడు. ఎప్పుడు ఆయన దేవుడు కాబట్టి ప్రేమగా మాట్లాడతాడని మనం అనుకోవద్దు. ఆయన దేవుడు కాబట్టి ఎప్పుడు సహాయం చేస్తాడని మనం అనుకోవద్దు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు కూడా. హల్లెలూయా. కింది వచ్చిన చదువమ్మా. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా. ఎవరు గాయం చేస్తారండి? దేవుడు గాయం చేస్తాడంట కొన్ని సందర్భాల్లో. ఎందుకు? మనుషులమైనటువంటి మనము అధికమైనటువంటి జ్ఞానము కలిగి ఉండటం వలన ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వరకు మనం ఆశపడి దేవుడిని తృణీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు, గాయపరుస్తాడు. ఆ తర్వాత ఆయనే ప్రేమించి ఆ గాయాన్ని మాన్పుతాడు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున హల్లెలూయా. ఆయన చేతులు ఏ చేతులు అంటండి? స్వస్థపరిచేటటువంటి చేతులు. నీకున్నటువంటి రోగము, నీ గాయం కలగకపోతే నువ్వు మందిరానికి వస్తావా? రావు. ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యలో ఉన్నటువంటి మన మునిబాబు అన్న మంచిగా ఉన్నప్పుడు మందిరానికి రావడం వచ్చాడా? రాలేదు. కానీ దేవుని యొక్క కోపం కొద్దిగా ఆయన నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆయన ఏ విధంగానైనా దేవుడు రక్షించాలనుకున్నాడు, పట్టుకోవాలనుకున్నాడు. ఆయనకు సంభవించిందే ఇంకొక అన్యుడు కూడా సంభవించింది. సేమ్ ప్రాబ్లం. అతను మరణించాడు కానీ అదే రోజున కదా, కానీ ఆయన దేవుడు రక్షించాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాడు. గాయాన్ని మార్పేది కూడా మన దేవుడే. ఆయన స్వస్థపరిచేటటువంటి చేతులు నా యేసయ్య దగ్గర ఉన్నాయి. దైవజనులు కోప్పడుతున్నారంటే ఎందుకు కోప్పడతారండి? మీరు సరైనటువంటి మార్గంలో నడవాలని. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఒకవేళ దైవజనులు నిన్ను గద్దిస్తున్నారు అంటే, కోప్పడుతున్నారంటే నువ్వు మంచిగా ఉండాలని, దేవుడికి మంచి ఆరోగ్యం కలుగ చేయాలని, నువ్వు బాగుండాలని, నువ్వు రక్షింపబడాలని, శోధనలో పడిపోకుండా నువ్వు ఉండాలని, అంతేగాని నీ మీద ఇంటెన్షన్గా ఏ కోపం కూడా ఉండదు. హల్లెలూయా. ఇది ప్రేమ నిలయము. దేవుడు ప్రేమించేటటువంటి దేవుడు.